ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ఉదయం లేవగానే ఓంకారం ప్రత్యేక కార్యక్రమం ద్వారా చక్కటి రెమెడీస్ అందిస్తూ కొన్ని లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మికవేత్త డాక్టర్ దేవిశ్రీ గురూజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అనేక రకాల రెమెడీస్ మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గురుగారి మాటల్లో ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. బ్రహ్మోస్మి. గురుగారు, ఇంతకుముందు ఒక వీడియోలో మీరు అన్నారు, అంటే ఇప్పుడున్న సమాజంలో స్త్రీ పురుషులు శారీరకంగాను సమాజం పరంగాను కలిసి ఉంటున్నారు తప్ప చాలామంది, అందరూ అని కాదు చాలామంది మానసికంగా మాత్రం కలిసి ఉండట్లేదు అని. ఇప్పుడున్న మనం చూస్తుంటే ఈ జనరేషన్ అది 100% నిజమని అనిపిస్తుంది. అసలు ఎందుకు గురువు గారు, అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహానంతరం వాళ్ళకు వాళ్ళు ఉండకుండా పరస్త్రీ వ్యామోహం కానీ పరపురుష వ్యామోహంలో కానీ ఎందుకు ఇలా వేరే విధంగా వెళ్తున్నారు? చాలా చక్కటి ప్రశ్న, మంచి ప్రశ్న. అయితే దీని గురించి మనం తెలియచేయాలంటే చాలా పెద్ద విషయం అమ్మా ఇది. ఎందుకు ఇలా జరుగుతుంది? స్త్రీ పురుషుల వ్యామోహము వేరే ఇంకా ప్రపంచం ఇలా ఎందుకు వెళ్తుంది అంటే, దీని గురించి ఒక తప్పు ఎవరిలోనూ కనబట్లేమమ్మా. ఎందుకంటే పరిస్థితులు అలా చేస్తాయి. చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు విడిపోయిన వారు ఉన్నారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వారు విడిపోయిన వారు ఉన్నారు. అంటే పెద్దవారు తల్లి తండ్రి చెప్పారు పెళ్లి చేసుకుందాం, మంచి భర్త వస్తాడు అని చేసుకుంటారు. జనాలకి ప్రపంచానికి భయపడుతూ ప్రకృతి అంటే మర్యాద, మనకి రెస్పెక్ట్ఫుల్, భార్యతో ఉండాలి, పిల్లల్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి అని అక్కడ ఎంత నరకం ఉన్నా కూడా ఒక స్త్రీ పాపము భర్తని భరిస్తూ కుటుంబాన్ని భరిస్తూ జీవితం జరగాలి అని జరుపుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే రోజు అలాంటివి వందల వేల కాల్స్ నేను వినింటాను. స్టోరీస్ అంటే ప్రపంచంలో ఎవరి దగ్గర ఏం తెలుసో కానీ నా జీవితంలో ఇప్పటిదాకా 1,00,000 స్టోరీస్ వినింటాను ఫ్యామిలీది. ఒక్కరిది డిఫరెంట్, అందరిది ఒకేలాగా ఉండవు. అదే విధానంగా ఒక భర్త నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అనుకొని వాళ్ళపైనే ప్రాణం పెట్టుకొని వాళ్ళు కుటుంబాన్ని రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నా కూడా భార్యలో ఏదో ఒక లోపం చూసి వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు స్వేచ్ఛ కావాలి అని బతకడం వల్ల ఆ స్వేచ్ఛతనే వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నాయి. ఇదే నిజం. ప్రతి ఒక్కరు కోరుకొని నాకు స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ అనేది ఎక్కువ శాతం భూమికి కూడా స్వేచ్ఛ అనేది ఇస్తే నిలబడదు, దిగుకు పడిపోతుంది గ్రహమండలంలో నుంచి. తనకి భూమికి భూమండలానికి ఒక కక్ష అనేది ఎలా ఉంటుందో మనిషికి కూడా ఒక కక్ష అనేది ఉండాలి. ఆ కక్ష తప్పిపోతే ఇక అతిరేకమే ఏదైనా. అలా కుటుంబాల్లో గొడవ రావడానికి ఇతిమితి లేకపోవడం, అదే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాము, జాతకాలు చూస్తాము, అంతా పెళ్లి చేస్తారు, జాతకాలు పక్క పెడతాము. లవ్ మ్యారేజెస్ 2-3 ఇయర్స్ ఒకరినొకరు అర్థం చేసుకొని తల్లిదండ్రులని ఫైట్ చేసి పెళ్లి చేసుకుంటారు. ఒకే సంవత్సరం అయిపోయినాక ఎందుకు విడిపోతున్నారంటే అప్పటిదాకా వాళ్ళు వీళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, వీళ్ళు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నటిస్తూనే ఉంటారు. పెళ్ళి అవ్వంగానే ఒక్కొక్కటి రియాలిటీ బయటపడుతుంది. అతను నా భార్యనే కదా, నేను ఎలా ఉంటే ఆమె ఎక్కడ పోతుంది అని అతను, నా భర్తే కదా, నేను ఎలా ఉంటే నా భర్తే కదా చూస్తాడు అని ఈవిడ. తర్వాత వాద వివాదాలు పెద్దగా అవుతూ ఉంటాయి. ఇలా రోజు జరుగుతూ వాళ్ళు ఇంకా అందరినీ మేము విరోధం చేసి బతుకున్నాము, పెళ్లి చేసుకున్నామనే జీవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాకెవరు సపోర్ట్ లేదు అనే భయంతో ఒకరొకరు జీవిస్తుంటారే కానీ మానసికంగా ప్రశాంతంగా అయితే చాలామంది లేదు. అందరూ కాదు, కొందరు అలా లేదు. అదే విధానంగా మనం పెద్దవాళ్ళంతా కలిసి పెళ్లి చేసినా కూడా విడిపోతున్నా ఇలాగే బతుకుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు స్వేచ్ఛ అంటే అందరిలో అన్ని గుణాలు ఉండవు. జనాలకు అంతా చెప్తూ ఉంటాను నేను. ఒక మనిషిలో మంచితనం మీరు కోరుకున్నారు అంటే అతనిలో ఉన్న చెడ్డతనాన్ని మీరు ఒప్పుకోవాలి. లేదో ఒక మనిషిలో చెడే మీరు కోరుకుంటున్నారంటే అతనిలో ఉంటే మంచితనం కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒక కాయిన్లో హెడ్ అండ్ టైల్ ఎలా ఉంటుందో, మంచి ఫ్లవర్ అంటే ఇప్పుడు మనకి రోజా పువ్వు, గులాబీ పువ్వు కావాలంటే కింద ఉన్న ముళ్ళును భరించాలి. చంద్రుని చూడాలంటే వేసాన్ని కూడా భరించాలి ఖచ్చితంగా. అలా ఒక్క మనిషిలో మంచితనం మనకు కావాలి అనుకున్నప్పుడు అతనిలో ఉన్న చెడు కూడా మనం భరించక తప్పదు. కుటుంబాలు ఇప్పుడు అలా అయిపోయాయి. ఇప్పుడు మనం మంచిదే కోరుకుంటూ ఉంటే అతనిలో ఉన్న చెడు అనేది ఖచ్చితంగా ఏదో విధానంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
అది నచ్చకుండా వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఇది మెయిన్ రీజన్స్. అంటే చెడు ఒక విధానంగా చెడునే చూసేవారికి చెడే కనబడుతుంది, మంచే చూసేవారికి మంచే కనబడుతుంది. భర్తలో చెడు చూసారంటే భర్త వద్దు అనుకుంటారు, భార్యలో చెడు కనబడితే భార్య వద్దు. భర్తలో మంచితనమే చూస్తూ ఉంటే మంచిగానే ఉంటారు, భార్యలో మంచితనమే చూస్తూ ఉంటే అతను మంచిదే ఉంటుంది, అప్పుడు గొడవలే రావు. కానీ వాళ్ళు ఉన్నది అప్పుడప్పుడు కోపము, ఆవేశాలు, ఓర్పు లేకపోవడం, చిన్న చిన్న విచారాలు పెద్దగా చేసుకోవడం వలన భార్యాభర్తలు ఎక్కువ మంది విడిపోతూ ఉన్నారు. ఇది మేజర్ కారణం. రెండోది ఫ్రస్ట్రేషన్స్. బతకాలి, జీవించాలి, ఏదో ఒక విధానంగా కష్టపడి పైకొచ్చేయాలి. ఇది మనిషి పూర్వంలో ఎలా ఆలోచించేవాడంటే, ఈరోజు భోజనం తిన్నామా, కష్టపడ్డామా, రేపటికి పని ఉందా అని ఆలోచించేవాడు. రేపటికి పని ఉందా అని. కానీ ఈ రోజుల్లో అది ఆలోచిస్తలేదు. రేపటి పని గురించి ఆలోచిస్తలేదు. రేపు ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నాడు. రేపటికి డబ్బు ఉందా అని ఆలోచిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి అంటే జనాల్లో ఆలోచించే విధానాలు మారిపోవడం వల్ల కూడా భార్యాభర్తలో గొడవలు వస్తాయి. దానికి సంబంధం ఏమంటే, ఒక స్త్రీ కోరుకుంటుంది, నేను మంచి స్థాయిలో ఉండాలి, నా పిల్లల్ని బాగా చదివించాలి, మంచి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి భర్తని మంచి జాబ్ చేసేవాడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. ఏదో ప్రకృతినో లేదా అతని టైం బాగలేకుండా జాబ్ వెళ్ళిపోతుంది, లేదా అతనికి ఏదో అనారోగ్యం యాక్సిడెంటే వస్తుంది, ఇంట్లో ఉండిపోతాడు. పోషించడానికి అతని డబ్బు సరిపోదు. సరే, ఈమె జాబ్కి వెళ్తుంది, ఈమెకు చక్కటి ఆదాయం ఉండదు, తన ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటుంది అలా బతకాలని. అప్పుడు ఏం చేస్తుంది జీవితంలో ఆలోచించకుండా ఇక అబద్ధాలు చెప్పడము, ఇంకోటి చేయడము, ఎలాగో బతకాలి, జీవించాలి. ఆమె కష్టపడితే అంత సంపాదన రాదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అవి ఉన్నాయి. అప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోతాయి, ఆడవాళ్ళ జీవితం. ఇక మగవాళ్ళు ఎలా బతకాలో తెలియదు, ఇంట్లో ప్రశాంతత లేదు. ఎవరైతే ఎక్కువ ప్రేమ అనేది చూపిస్తారో వాళ్ళకి సిలిండర్ అయిపోతారు. ప్రతి ఒక్కటి అనిమల్స్ అంతే అమ్మా, చిన్న కుక్క పిల్లతో నుంచి పెద్ద వరకు అన్నీ అంతే. ప్రేమ అనేది ఆ ఒక హ్యాపీనెస్ ఇచ్చేది. అందుకే ఆనందం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. చాలా పవిత్రమైనది ప్రేమ. ప్రేమగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి ఆటోమేటిక్గా సరెండర్ అవుతారు. ఆ ప్రేమ అనేది చెడు విధానంగానే ఉండకూడదు, మంచి విధానంగానే చూడాలి. ప్రేమ అనేది అంత పవిత్రమైనది. కానీ ఈ కాలంలో ప్రేమ వేరే వేరే విధానాలుగా ఆలోచించడం వల్ల చెడు ఆలోచనలు వస్తున్నాయి. కానీ ప్రేమ అనేది చాలా మంచిది. భర్త ప్రేమగా భార్యను చూసుకుంటే ఆమెకి ఎప్పుడూ చెడు ఆలోచనలు రావు. అదే ప్రేమ భార్య భర్తకు అందిస్తుంటే భర్త దగ్గర కూడా చెడు అనేది ఎప్పటికీ రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, నా భర్తని ఇంత నేను ప్రేమిస్తున్నాను కదా, నన్ను ఎందుకు ప్రేమిస్తలేదు, నా భర్త నన్ను పైన ఎందుకు అంత ఎప్పుడు దూరం పెడుతూ ఉంటాడు, ఎప్పుడు తిడుతూ ఉంటాడు అని స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ భర్తలో ఏదో ఒక ఈమెలో నచ్చని గుణం ఉంటుంది. దాన్ని చూసి బ్రెయిన్లో పెట్టుకునేసి ఆమె నుంచి దూరం అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అదే విధానంగా భార్య భర్తలో ఏదో నచ్చని గుణం ఒకటి ఉంటుంది, దాన్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఇదే మెయిన్ కారణం. ఒకటి, ఎక్కువ స్వేచ్ఛ మనోభావంతో బతకాలి అనుకోవడం వల్ల. రెండోది, ఇతరుల్ని చూసి మనము అలా బతకాలి అని ఆశపడడం వల్ల. మూడోది, ఫ్రస్ట్రేషన్స్. ఉదయం వెళ్ళి జాబ్కి వెళ్తారు, ఇంట్లో వచ్చి భార్య దగ్గర సరిగ్గా మాట్లాడలేరు. భర్త ఎప్పుడప్పుడు వస్తాడో అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది. భర్త అలిసిపోయి ఉంటాడు కష్టపడి, వాళ్ళని అర్థం చేసుకోరు. అరే, భార్య నా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళి వాళ్ళతో ప్రశాంతంగా నేను మాట్లాడాలి, నా ఫ్రస్ట్రేషన్స్ ఇంట్లో చూపించకూడదు అని భర్త ఆలోచించడు. ఇంతే కారణాలు. ఈ మూడు వల్ల ఈ డివోర్స్లు జరుగుతున్నాయి, తర్వాత కొట్టుకుంటున్నారు, తర్వాత విడిపోతున్నారు, తర్వాత కుటుంబంలో గొడవలు, ఇవన్నీ వీటి వల్లనే జరుగుతాయి. ఈ మూడు పక్కన పెడితే వ్యామోహము అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల ప్రధానంగా జరుగుతున్నాయి. అంటే ఈ మూడు మెయిన్ రీజన్స్. ఇది నాలుగవది. అంటే ఇప్పుడు ఇంట్లో మనకి ఆహారం లభిస్తూ ఉంటే ఖచ్చితంగా అతను హోటల్లో వెళ్ళి తినాలి అని అనుకోడు. ఇంట్లో మంచిగా భోజనం టైం టు టైం పెడుతూ ఉంటే అతను బయట వెళ్ళి తినాలి అనేది అనిపించదు. ఎప్పుడైతే ఇంట్లో ఆహారమే లేదు అనుకోండి, బయట తినాలి అనిపిస్తుంది. ఎవరికైనా సరే ఆహారాన్ని ఎదుక్కొని వెళ్తాడు. అదే విధానంగా మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, మనం స్వేచ్ఛగా ఖర్చు పెడతాం, ఎవరి దగ్గర అడగం. డబ్బు లేదు అంటే వేరే వాళ్ళతో సహాయం కోరుతాం. ఈ ఒక మనోభావం, అంటే సహాయము లేనిది వేరే వాళ్ళతో తీసుకోవడం, లేదా లేని దాన్ని మన దగ్గర లేని దాన్ని వెతుక్కొని పోయి తెచ్చుకోవడం, ఇది ఏదైతే ఉందో ఇదే విధానంగా ఇప్పుడు కుటుంబాలు కూడా అయిపోయాయి. ఇంట్లో లభించింది వేరే చోట లభిస్తుంది, ఇక్కడ లభించండి అక్కడ లభిస్తుంది, కుటుంబాలు మారిపోతున్నాయి, వద్దు అనుకుంటున్నారు. ఎక్కడ ఏం లభిస్తుందో దాన్ని వెతుక్కొని అక్కడే బతుకుతాము అని
జనాలు మెంటలీ ఫిక్స్ అయిపోవడం వలన ఇలా జరుగుతున్నాయి. దానికే మన పూర్వీకులు కొన్ని సంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని కొన్ని కట్టుపాట్లను పెట్టారు. అంటే కొన్ని లాజిక్స్ పెట్టి కొన్ని ఇలాగే ఉండాలి అని తెచ్చారు. అలా ఉండింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవును. ఎప్పుడైతే జనాలు మెంటాలిటీ ఆలోచనలు మారుతున్నాయో అప్పుడు చుట్టుపక్కన వాళ్ళు పెరిగే వాతావరణం, జనాలు ఆలోచించే విధానాలు కూడా మారిపోతాయి. అవును. ఆ మారిపోవడం వల్లనే ఇప్పుడు ఇంతటి కారం స్వేచ్ఛ వచ్చింది. ప్రతి మనిషికి సమాన హక్కులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. దీనివల్ల రావడం వల్ల ఎంతో మంచిది జరిగితే అదే విధంగా చెడు కూడా జరుగుతుంది. జరుగుతుంది. అంతే. ఇప్పుడు మనకి వర్షాలు వస్తాయి, చక్కగా రైతులందరూ పంట పండాలి, అన్నీ చేయాలి. ఆ వర్షం వల్ల మనం పంటలు ఎన్నో పండితే ఆ వర్షం పడేటప్పుడు కొన్ని క్రిమికీటాలు చచ్చిపోతాయి. వాటిని నష్టమే కదా ఏదైనా. అలా మనం మంచిది ఎక్కడ కోరుకుంటామో అక్కడ కించిత్ చెడైనా ఉండే ఉంటుంది. అది ప్రకృతి నియమం. దాని నుంచి అమృతం చిలికినప్పుడు విషం ఎలా బయటకు పడుతుందో ప్రతి మంచితనంలో కూడా కొంచెం చెడు ఉంటుంది. మనం చెడునే చూస్తూ ఉంటే ఎవ్వరూ బతకలేరు ప్రపంచంలో. ఆ చెడునే వెనుకింటి మనం తీసుకొని అదే జీవితం అనుకుంటేను మన జీవితం పాడవునట్టే. దాని నుంచి అందరికీ పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చెప్పేది ఒకటే, ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉండే దాంట్లో సర్దుకుపోయి బతకడాన్ని అర్థం చేసుకోవాలి. మూడోది ప్రధానమైనది, ఇంట్లో జరిగే విషయాన్ని బహిరంగంగా చెప్పుకోకూడదు. అంటే ఆ ఇంటి గుట్టు ఇంటి లోపలే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా బాగుంటారమ్మా. ఎప్పుడైతే ఇంటి బయటికి వెళ్ళిందో ప్రతి ఒక్కరూ అందులో తలదూర్చి వాళ్ళిద్దరిని మూడో వ్యక్తుల నుంచినే భార్యాభర్తలు విడిపోతున్నారు. కానీ వాళ్ళ జరిగే గొడవలు ఇంతే ఉంటాయి, మరుసటి రోజు ఒకటైపోతారు. మూడో వ్యక్తులు ఎవరికైతే ప్రేరేపిస్తాడు, ఇప్పుడు అబ్బాయి కోపం ఏదో అనింటాడు, ఎందుకన్నాడో అది ఇది అని అమ్మాయికి సపోర్ట్ చేసినా, లేదో అమ్మాయి అబ్బాయికి సపోర్ట్ చేసినా, అంటే వీళ్ళకి చేసినా వాళ్ళిద్దరు గొడవలు ఎక్కువైతాయి. ఇప్పుడు మన ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు ఉంటారు, పిల్లలు ఇద్దరు ఉంటారు. కొడుకు తప్పు చేస్తాడు, తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, తప్పు చేయకూడదు కొడతాను అని ఏదో ఒకటి వేస్తుంది. అప్పుడు నాన్న దగ్గర తీసుకొని ముద్దాడి, అమ్మ అలాగే నాన్న కొడుతూ ఉంటుంది అని చెప్పి చక్కగా ముద్దాడతాడు. రేపు ఇంకొక రోజు అదే తప్పు చేస్తాడు, మళ్ళీ వాళ్ళమ్మ కొడుతుంది, తండ్రి అదే పనే చేస్తాడు. అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు తండ్రి కూడా నువ్వు చేసే తప్పు అని చెప్తే వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ తల్లి కొట్టినప్పుడు తండ్రి తీసి దగ్గర తీసుకొని అమ్మ అలాగే చేస్తుందిలే అవన్నీ ఇచ్చేయద్దు అని ఇతను శాంతం చేస్తే వాళ్ళు రేపు మళ్ళీ అదే తప్పు చేస్తారు. ఇది విధానం. అదే విధానంగా తండ్రి పిల్లల్ని తిట్టినప్పుడు తల్లి పిల్లలకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తారు. నాన్న చెప్పింది కరెక్ట్ అనాలి, వీళ్ళు అమ్మ చెప్పింది కరెక్ట్ అనాలి. ఈ లాజిక్ ఎలా ఉంటుందో మన జీవితంలో కూడా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దాలి అనుకోవాలి. కానీ ఆ తప్పుకి సపోర్ట్ చేస్తే కుటుంబాలు విడిపోతాయి. ఈ తప్పుకి సపోర్ట్ చేసే వాళ్ళే మూడో వ్యక్తులు అని అర్థం. దీంట్లో ఇలా ఉంటుందంటే భార్యాభర్తలు విడిపోవడానికి వాళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా కారణం అయి ఉంటుంది. పరస్త్రీ వ్యామోహమో లేదో పరలు వ్యామోహమో ఏదైనా జరగచ్చు ప్రపంచంలో. వ్యామోహము అనేది అహంకార స్వభావం. నా దగ్గర డబ్బులు ఉంది, అవి ఉన్నాయి, ఇవన్నీ, నేను ఎలాగైనా బతుకుతా, ఎవరిని అంటే నేను ఎలాగైనా బతుకుతాను నా ఇష్టము అనేవాళ్ళు, అది వాళ్ళు భయము భక్తి లేనివారు. వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. నాకు రెస్పెక్ట్ కావాలి, నేను ఇలాగే బతకాలి, నాకు ఒక జీవితంలో కొన్ని కట్టుపాడలు డిసిప్లిన్స్ ఉన్నాయి అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో చేసుకొని వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ అని ఏదైతే లైఫ్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బ్రేక్ చేసేవాళ్ళు ఎలాగైనా బతుకుతారు. అంతే. దీని విషయం ఇంకా ఎంతో చెప్పచ్చు, బట్ నేను ఇంత చెప్పినా కూడా దీంట్లో 3 అర్థాలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అందరూ బాగుంటారు, బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటా. గురూజీ మీరు అన్నట్టు నిజంగా అన్ని బంధాలు అంటే మన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది స్త్రీలు బాగుంటే పురుషులు సరిగా ఉండరు, పురుషులు సరిగా ఉంటే స్త్రీలు సరిగా ఉండరు. కానీ వాళ్ళ బంధం బలంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఏమైనా మంచి రెమెడీ ఇస్తారా? అంటే ఎప్పుడు కూడా పురుష ఆకర్షణ, స్త్రీ ఆకర్షణ అంటే ఎవరో వేరే వాళ్ళు కాదు. పురుష అంటే స్త్రీకి తన భర్త, స్త్రీ అంటే భర్తకి తన భార్య. ఒకరినొకరిని ఇన్స్పైర్ చేసుకునే దానికన్నా ప్రాంప్ట్గా ఉండే నిజాలను మాట్లాడుకుంటూ మనం ఒకరినొకరిని ఇష్టపడుతూ ఉండాలి. మెయిన్ అదొక లాజిక్. ఇక పూజా విధానంలో వస్తే ఏ కుటుంబంలో అంటే ఎప్పుడు కూడా భార్య భర్తలున్న భగవంతుని ఎక్కువ పూజించాలి. అంటే లక్ష్మీనారాయణ,
లక్ష్మీ వెంకటేశ్వర ఇలాంటి వాళ్ళని పూజించడం వల్ల ఆ భార్యాభర్తల్ని దేవుణ్ణి చూసి నమస్కరించడం వల్ల ఆమె కూడా నా భర్త అనేది గుర్తుంటుంది. అవును. భర్త వెళ్ళినప్పుడు నా భార్య అనేది కూడా గుర్తుంటుంది. అంటే భార్యాభర్త ఉన్న దేవాలయము మరియు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా దేవుళ్ళు అక్కడ చూస్తుంటాము. మనకి భార్య ఉంది అని ఇతను, ఆమె నాకు భర్త ఉన్నాడు అనే అర్థం, మా కుటుంబం బాగుండాలని ఇద్దరు కోరుకుంటూ ఉంటారు. అవును. మనం ఏం చేస్తున్నాం ఈ కాలంలో, ఇక ఒంటి దేవుళ్ళు ఎక్కడైతే ఉంటాయో సన్యాసులు వెళ్ళాల్సిన దేవుళ్ళు, ఇక అలాంటి అమ్మవార్లు, శక్తి రూపమైన అమ్మవార్లు, గ్రామ దేవతలు, అక్కడ పురుషతత్వం ఉండదు, స్త్రీతత్వమే. అలాంటి చోటు వెళ్ళి అలాంటి పూజలు ఎక్కువ చేయడం వల్ల స్త్రీలకి ఆ శరీరంలోనే ఒక శక్తి అనేది ప్రేరేపిస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే పురుషతత్వాన్ని దూరం పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా ఒక మన ఉత్తరప్రదేశ్లో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో యాక్చువల్లీ స్త్రీలు దర్శనం చేయకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఒక దేవి శక్తిని తినేస్తుంది, తన భర్తనే తినేస్తుంది, మింగేస్తుంది ఆకలికి. మింగేసినప్పుడు ఆ ఒక అమ్మవారు తెల్ల చీర కట్టుకుని వైదివ్య రూపం ఎలా ఉంటుందో అలా కనబడుతుంటుంది. స్త్రీలు దర్శనం చేసుకోకండి అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఉగ్ర రూపము శక్తి దేవతలకి ఏదైనా సమస్యల కోసం పూజించాలే కానీ భార్యాభర్తల కోసము అని పూజిస్తూ ఉంటే వీళ్ళు స్త్రీతత్వంలో వీళ్ళకి పురుషతత్వానికి విరుద్ధమైన శక్తి ప్రేరేపించి వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. ఇదే విధానంగా మగవాళ్ళు కూడా కొన్ని శక్తుల కోసము కొన్ని సాధించాలి అని ఎక్కువ శాతం ఆ సన్యాసత్వం స్వీకరించే దేవతలు ఎవరైతే ఉంటారో, బ్రహ్మచారుల దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు పూజించడం వల్ల స్త్రీతత్వంలో విరుద్ధమైన శక్తి వీళ్ళు ఉద్భవిస్తుంది. కాబట్టి భార్యను దూరం పెడుతూ ఉంటారు. ఇలా ఉంటుంది. దాని నుంచి నేను చెప్పే పరిహారం ఏంటంటే వారానికి ఒక్కసారి అయినా, నెలకు ఒకసారి అయినా కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా స్త్రీ పురుష అంటే ఉమామహేశ్వర, పార్వతీ పరమేశ్వరుడు లేదా లక్ష్మీనారాయణ ఇలాంటి భార్యాభర్త దేవతలు ఉన్న దేవాలయానికి వెళుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాంతం బాగుంటారు. నెలకు ఒకసారి అయినా వెళ్ళాలి, వారానికి ఒకసారి అయినా వెళ్ళాలి. అలా కలిసి అందరూ దేవాలయాలకు వెళ్ళి వాళ్ళందరూ మనసు మనోభావాలు కూడా ఒకే విధానంగా ప్రార్థిస్తుంటాయి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి శుభము జరుగుతుంది, వాళ్ళ మనసులో మంచిది కూడా అనుకొని జరుగుతాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది. సో ఆ బంధం కలకాలం కలిసి ఉండాలి, ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి అంటే అసలు ఏ విధంగా ఉండాలి, ఎందుకు మరి ఒకరికొకరు తెలియకుండానే పరస్త్రీ వ్యామోహం కానీ పరపురుష వ్యామోహం కానీ ఎందుకు అవుతున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అందిస్తూనే భార్యాభర్తల బంధం చాలా బాగుండాలి అంటే ఏం చేయాలి అనే దానికి చక్కటి రెమెడీస్ కూడా గురుగారు ఎంతో చక్కగా అందించారు కదా. మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.